క్రీస్తునందున మా ప్రియులకి శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానంగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కూకు రాసిన ప్రార్థన పాట ఇది. ఉన్నత స్థలముల మీద అనగా ఎత్తైన స్థలముల మీద అని అర్థం. ఒక విశ్వాసి యొక్క విశ్వాస స్థాయిని తెలియపరచడమే ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రవక్తయగు హబక్కూకు ఈ భూమి మీద జరుగుతున్న అవినీతిని, పాపాన్ని చూసి వేదన పడతా ఉన్నాడు. ఈ పాపం ద్వారా ఈ భూమికి కలగబోయే నాశనమును బట్టి బాధపడతా ఉన్నాడు. అయితే దేవుడు హబక్కూకును తన వాగ్దానం ద్వారా బలపరిచి ఆనందింపచేస్తూ ఉన్నాడు. అందుకు హబక్కూకు, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నన్ను నడవ చేస్తాడు అని సంతోషిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోని అనీతిమంతులకు, అవిశ్వాసులకు భయంకరమైన తీర్పు ఉగ్రత ఎదురు చూస్తూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారి కొరకు దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అక్కడ నిత్యము ఆనంద గీతాలతో ప్రభువుతో మహిమలో ఉంటాం. ఉన్నతమైన స్థలముల మీద ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే చాలామంది ఈ రోజుల్లో చిన్న చిన్న పాపాలు చేసి అంత గొప్ప భాగ్యాన్ని కోల్పోవడం చాలా బాధాకరం. క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోవడం ఎంత భయంకరం. కాబట్టి భౌతికమైన వస్తువాహనాల మీద కానీ, ధనధాన్యాదుల మీద కానీ మనస్సు నిలపక ఆధ్యాత్మికమైన ప్రార్థన, వాక్యధ్యానం, సంఘ సహవాసం మీద మన మనస్సు నిలిపి ఆధ్యాత్మికతతో ఆనందిద్దాం. రేపటి పరిస్థితులతో నిమిత్తం లేకుండా హృదయశుద్ధి కలిగి అంతరంగంలో ఆనందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిద్దాం. లోకమిచ్చే ఆనందం కన్నా దేవుడిచ్చే ఆనందమే శాశ్వతమైనది. దేవుడిచ్చే ఆనందమే నిజమైనది. అప్పుడప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. వాటిని సహిస్తూ ప్రభువులో ఆనందించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన విషాదాన్ని ఆనందంగా మార్చగలడు, సమస్యని సులువుగా సరిచేయగలడు. అట్టి బలమైన దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించావా? అయితే నీవు ధన్యుడివే. లేకుంటే ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి చూడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన. ఆకాశ మహాకాశంలో పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నతమైన ఉపదేశం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంత గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా పాపంలోనే జీవిస్తున్న వారి మనోనేత్రాలు వెలిగించండి. నీ ముఖదర్శనం చేసే భాగ్యం అనుగ్రహించండి. అయా, కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడవు తండ్రి, దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించి తిరిగి నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోండి. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. నీ బాహుబలము చేత మమ్మల్ని బలపరచండి. అయా, ఇరుకులో నుండి విశాలతలోనికి మమ్మల్ని నడిపించండి. ఎటువంటి తొట్టుపాటు లేకుండా ఉన్నత స్థలంలోనికి మమ్మల్ని నడిపించండి. అయా, మట్టి శరీరాల్ని మహిమ శరీరాలుగా మార్చగలిగిన దేవుడవు. అయా, మహిమ నుండి అధిక మహిమకు మార్చి నీ పోలికలోనికి మమ్మల్ని అందరినీ చెక్కమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.